35ను సవరిస్తూ ప్రభుత్వం జీవో 161 జారీ చేయడంపై జీవీఎంసీ మినిస్ట్రియల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద అభినందన కార్యక్రమం నిర్వహించారు. జోనల్, మల్టీ జోనల్ బదిలీల విషయంలో ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త జీవో తీసుకురావడం పట్ల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం కోసం కృషి చేసిన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యను ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు బొప్పరాజు కృషిని ఉద్యోగ సంఘాల నాయకులు అభినందించారు. ఇకపై తమ బదిలీలు, పదోన్నతులు జీవీఎంసీ పరిధిలోనే కొనసాగుతాయని, జీవీఎంసీ కమిషనరే తమ పరిపాలనా వ్యవస్థకు సర్వాధికారిగా ఉంటారని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో మినిస్ట్రియల్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు వివి వామన్రావు. నేను జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు. అలాగనే మినిస్టీరియల్ ఎంప్లాయీస్, జీవీఎంసీ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్కి మున్సిపాలిటీలు చూసుకుంటే మున్సిపాలిటీలకి అన్నీ ఒక చట్టం ఉంటుంది సపరేట్గా. మున్సిపల్ కార్పొరేషన్ ఒక చట్టం ఉంటుంది. అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది. అందులో పవర్స్ అన్నీ కూడా కమిషనర్కి, స్టాండింగ్ కమిటీకి, అలాగనే కౌన్సిల్కి ఈ దఖలుపరిచి ఈ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ఉంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి మిగతా మున్సిపల్ కార్పొరేషన్తో సంబంధం లేకుండా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఒక చట్టం ఉంది. ఈ చట్ట ప్రకారంగా అపాయింట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు ఈ రెండూ కూడా కమిషనర్, స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ ఈ పరిధిలో ఉంటాయి. దాన్ని కాదని చెప్పి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటటువంటి దాన్ని నెపంగా తీసుకొని వచ్చి 135 జీవో ఇవ్వడం జరిగింది. 135 జీవో ప్రకారంగా జోనల్, మల్టీ జోనల్ అంటే 3 జిల్లాలు కలిపితే ఒక జోనల్, అలాగనే కృష్ణానది నుంచి ఇటుపక్క శ్రీకాకుళం దాకా ఉన్నదంతా మల్టీ జోనల్ కింద తీసుకున్నారు. జోనల్లోకి సీనియర్ అసిస్టెంట్లు వీళ్ళందరూ అపాయింట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు వస్తాయి. మల్టీ జోనల్కి సూపరింటెండెంట్లు అండ్ అబోవ్ క్యాడర్ అంతా కూడా వస్తుంది. అయితే ఇది మాకున్నటువంటి ఏదైతే కార్పొరేషన్ యాక్ట్ ఉందో దానికి విరుద్ధము. అలాగనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో పొందుపరచలేదు, ఎక్కడ కూడా అపాయింట్మెంట్ అథారిటీని మార్చమని చెప్పలేదు అనేదాన్ని మేము ఇక్కడ కార్పొరేషన్లో అన్ని యూనియన్స్తో కూడా ఈ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఒక ఆర్గనైజేషన్ ఒకటి చేయడం జరిగింది. దాని మీద మేము ఎమ్మెల్యేలందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం, ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్ళడం, అదేవిధంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి జిఐడి చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఆయన ఒక పావు గంట సేపు ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు, అరే మనం యాక్ట్కి విరుద్ధంగా వెళ్తున్నామని. వెంటనే ఇది వితిన్ ఫ్యూ డేస్లో ఈ జీవోకి అమెండ్మెంట్ జీవో తీసుకొచ్చి వీటిని మళ్ళీ పూర్వం ఎలాగుందో అలాగే పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. ఆ మాటల్ని అనుసరించి ఇప్పుడు 161 జీవో ద్వారా అమెండ్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ అమెండ్మెంట్ల వల్ల మళ్ళీ పూర్వకాల పద్ధతిలోనే అన్నీ కూడా కమిషనర్ కంట్రోల్లో అంటే కార్పొరేషన్ కంట్రోల్లోనే జరుగుతాయి. ఈ విషయంలో మాకు న్యాయం చేసినటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్ల గారికి, ఏపీ జేఏసీ అమరావతికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ రకంగా అయితే కలిసికట్టుగా ఒక పోరాటానికి ముందుకొచ్చారో ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఫర్దర్ ఇంకోటి కూడా ఉంది, జీవో 40. ఆ జీవో 40 అమెండ్మెంట్ల మీద కూడా మేము నెక్స్ట్ కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగ అందరూ కూడా బొప్పరాజు నాయకత్వంలో ఆయన వెంట నడవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఏపీ జేఏసీ అమరావతి విశాఖపట్నం జిల్లా చైర్మన్ నాగేశ్వరరెడ్డిని మాట్లాడుతున్నా. మనకి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు అందరూ కూడా అన్ని యూనియన్లు ఒక తాటి మీదకి వచ్చి అందరూ కూడా కలిసి పోరాటం వలన ఒక మంచి జీవో వచ్చిందని వామన్ రావు గారు చెప్పారు. ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంలో చెప్పేది, ఉద్యోగస్తులకు ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు.
ఆ మేనిఫెస్టోలో ఉద్యోగస్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని, వచ్చిన వెంటనే మంచి ఐఆర్ ఇస్తానని, మంచి పిఆర్సీ ఇస్తానని, మీకున్న ఏదైతే బాకీలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థికమైన బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా వీలైనంత తొందరగా మీ అందరికీ కూడా చెల్లిస్తానని చెప్పిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికే 5 డిఏలు బాకీ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ఐఆర్ అనేది ఇంతవరకు అసలు దాని గురించి ప్రసక్తే లేదు. మరి పిఆర్సీ కమిషన్ గత ప్రభుత్వంలో ఇన్ టైంలోనే పిఆర్సీ కమిషన్ వేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళు మంచి విలువలను పాటించాలనే ఉద్దేశంతో అప్పటి కమిషనర్ గారు రాజీనామా చేసిన తర్వాత వెంటనే పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా పిఆర్సీ కమిషన్ దాన్ని ఈ ప్రభుత్వం నియమించలేదు. పిఆర్సీ కమిషన్ అంటే జరుగుతున్న 5 సంవత్సరాలకి ధర వరలకు అనుగుణంగా ఇచ్చేదాన్ని కమిటీ రిపోర్టు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ అంటారు. మనకి 2023 నుంచి 2028 వరకు జరిగే 5 సంవత్సరాలకి సంబంధించిన ధర వరల మీద పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. అప్పుడు ఈవేళ 26 వచ్చింది. 28కి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసి ఆ కమిటీ నివేదిక అమలు జరగాలి. మరలా 28 జూలై 1 కల్లా మళ్ళీ కొత్త కమిటీ రావాలి. అంటే ఇంతవరకు కమిటీ వేయకపోతే ఇంకా కమిటీ వేసిన తర్వాత ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది? ఈ విధంగా ఉద్యోగస్తులందరూ కూడా విపరీతమైన నష్టానికి వెళ్తున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులు 25% ఉద్యోగ జీతం తక్కువ వస్తుంది. వారికి పిఆర్సీ కమిషన్ వేశారు, వారికి ఐఆర్ ఇస్తున్నారు, వారికి ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇస్తున్నారు. ఏ విధంగా చూసుకున్నా సరే 25% జీతం తక్కువ వస్తుంది. ఇప్పటికి ఉద్యోగస్తులందరికీ కూడా 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ప్రభుత్వం బకాయిలు ఉండిపోయినాయి. ఇది మాకు ఇచ్చే మాకు బహుమానం కాదు, అదేవిధంగా మనకి ఇచ్చే బోనస్ కూడా కాదు. మా జీతంలో కొంత ఇచ్చి కొంత బాకీ ఉండిపోయింది లెక్కేసుకుంటే ఈవేళకి ప్రతి ఉద్యోగి 4 లక్షల నుంచి 8 లక్షల వరకు బకాయి ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. అసలు ఈ బకాయి ఎప్పుడు ఇస్తారో చెప్పట్లేదు. ఈ బకాయి ఎంత ఉందో ఒక్కొక్కరికి ఎంత ఉందో లెక్కేసేమన్నా కూడా చెప్పట్లేదు. ఆది ఉద్దేశంతో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఇది ఉద్యమమే శరణ్యం అని చెప్పి ఉద్యమ సన్నద్ధ సభలు రాష్ట్రం అంతా కూడా జరిపెట్టాలని ఆయన ఒక ప్రణాళిక తయారు చేసుకుని శ్రీకాకుళంలో గత నెల 12వ తారీఖున ఉద్యమ సన్నద్ధ సభని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ శ్రీకాకుళంలో ఉద్యోగస్తులందరూ కూడా 15,000 మంది ఆ సభకి అటెండ్ అవుతారనే సమాచారం ప్రభుత్వానికి వచ్చిన వెంటనే క్యాబినెట్ మినిస్టర్లు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు వెంటనే బొప్పరాజు గారిని పిలిచి మీకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మీకు చాలా సానుకూలంగా ఉన్నారు, మీరంటే కూడా చాలా గౌరవంగా ఉంది, ఉద్యోగస్తులంటే వారికి ఇది ఎనలేని అభిమానం ఉంది, మీరు అనవసరంగా మీ ఉద్యమానికి వెళ్ళి మీరు ప్రభుత్వానికి గ్యాప్ పెంచుకోవద్దని వారు చెప్పడం వలన 3 గంటలు జరిగిన చర్చల్లో జూలై నెల 22వ తారీఖున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుద్ది, దాంట్లో డెసిషన్ తీసుకుందామని చెప్పి ఒప్పించి పంపించిన తర్వాత గత నెల 22వ తారీఖున క్యాబినెట్ మినిస్టర్లతోటి ముఖ్య కార్యదర్శులతోటి మీటింగ్ జరిగిన తర్వాత అన్ని డిమాండ్ల మీద చర్చించిన తర్వాత సాధారణంగా అలాంటి మీటింగ్లో చర్చించిన తర్వాత 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారు వారి తాలూకు ఏమైతే ఇస్తారనేది ప్రకటన చేయాలి. కానీ ఈవేళ అప్పుడే నెల జరిగిపోయింది. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఎటువంటి రిజల్ట్ మాకు రాలేదు. అందుచేతనే రేపు ఆగస్టు 28వ తారీఖున విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఉద్యమ కార్యాచరణని అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఆ రోజు నుంచే ఉద్యమంలోకి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా వెళ్ళబోతున్నారు. మొదటగా బ్లాక్ బ్యాడ్జెస్ ధరించడం అనేది, తర్వాత లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్, తర్వాత ధర్నాలు, తర్వాత డైరెక్ట్ స్ట్రైక్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి 28వ తారీఖున జరిగే విజయవాడలో ఈ విశాఖపట్నంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల సంఘాల నుంచి కూడా నాయకులు ఆ రోజున అక్కడ వెళుతున్నారు. అక్కడ జరిగే బ్రహ్మాండమైన సభలో ఉద్యమ కార్యాచరణని రిలీజ్ చేస్తారు. కాబట్టి మీ పత్రికా ముఖంగా అన్ని సంఘాల నాయకుల్ని ఆ సభకు అటెండ్ అవ్వాలని కోరుతున్నాను.